Hello guys, welcome to Movies. Guys, official trailer came out for Vida Mayarchi. గైస్ కాకపోతే వీడియో మైర్చి అంటే లైక్ నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను తెలుగులో వస్తుంది రాదని. బట్ నథింగ్ బట్ పట్టుదల ఉన్న మనిషి. లైక్ ఎందుకు తెలుగులో ఎందుకు అలా పెట్టారంటే ఇంతకుముందు మన రీసెంట్గా వెట్టాయని వచ్చినప్పుడు పెట్టారని చెప్పేసి అప్పుడు గొడవ అయింది. సో ఇలా పెట్టి మంచితనం చేశారని. ఎందుకంటే లైక్ రియల్ మీనింగ్ కూడా అదే వస్తుంది పట్టుదల అని. ఎందుకంటే కింద క్యాప్షన్ కూడా ఇచ్చారు, పర్సివరెన్స్ థిరమ్స్ అంటే దాని మీనింగ్ ఇండైరెక్ట్గా పర్సిస్టెన్స్. ఒక పట్టుదల ఉన్నవాడు కంపల్సరీగా ఏ కష్టాలు వచ్చినా సక్సెస్ అందుకుంటాడు అనేది. బట్ ఓవరాల్గా చూస్తే గైస్ అజిత్ గారు రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన కార్ రేసింగ్లో లైక్ థర్డ్ రావడం జరిగింది. ఎఫ్1 కార్ రేసింగ్లో థర్డ్ రావడం జరిగింది. అది ఆల్మోస్ట్ 3 days నుంచి హల్చల్ అవుతా ఉంది యూట్యూబ్లో. సో ఈ టైంలో వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది ఒక మంచి లైక్ అట్రాక్టివ్ థింగ్ అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో వదిలితే లైక్ పాపులర్ అయిపోతారు. సో అందుకే ఇప్పుడు వదిలారనుకుంటున్నాను నేనైతే. సో ఒక రేంజ్ పెరుగుతుంది. సో కమింగ్ టు మూవీకి వచ్చేస్తే అఫీషియల్ ట్రైలర్కి వచ్చేస్తే ట్రైలర్ మాత్రం బాగుంది కానీ బట్ ఒక ముక్క కూడా అర్థం కాలేదు నాకైతే. ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంచెం కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం అది ఇంగ్లీష్ లాగా మ్యూజిక్ వస్తుంది. అండ్ తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు. ఓన్లీ యాక్టర్స్ వస్తారు. ఎవరు అజిత్ గారు, త్రిష గారు, రెజినా కసండ్రా, అర్జున్ సర్జా, వాళ్ళ నలుగురు అయితే కనపడారు. ఇంకో అతను వచ్చేసి అరవ్ అని చెప్పేసి అతను కనిపిస్తాడు. ఎందుకంటే అసలు ఏం లేదు, వస్తుంది పోతుంది, ఏదో మధ్యలో ఫ్లాష్ బ్యాక్ అంటాడు, మనం గతం మర్చిపోకూడదు అంటాడు. తర్వాత ఒక లేడీ ఇలాంటి పాత్రలు ఏదో కంప్లీట్గా యాక్షన్ క్రైమ్ డ్రామా అండ్ థ్రిల్లర్ లాగా ఉంది. కంపల్సరీగా వాళ్ళకే నచ్చుతుంది. అందరు ఆడియన్స్కి నాకు తెలిసి డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పాత అజిత్ గారి మూవీ చూసుకుంటే కానీ అతను ఒక ఫార్ములా కూడా ఫాలో అవ్వడు, ర్యాండమ్ మూవీ తీసుకుంటూ వెళ్తా ఉంటాడు. ఇంతకుముందు శివతో తీసిన మూవీ కానీ లాస్ట్ మూవీ కూడా కొంచెం బ్యాంక్ మీద క్రెడిట్ కార్డ్ లోన్స్ మీద తీశారు. అదైతే కొంచెం మంచి మెసేజ్ అనిపించింది. మూవీ పేరు ఏంటది మర్చిపోయాను, సారీ గైస్, లాస్ట్ మూవీ మర్చిపోయాను. సో అదైతే లైక్ లాస్ట్ మూవీ కంప్లీట్గా లైక్ మనకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంతకుముందు మూవీస్ అన్నీ అయితే ఫైట్లు, ఇంకా కొంచెం అది యాక్షన్ డ్రామా అట్లే ఉంటుంది. ఎందుకంటే తల అనేది ఎంత ఫేమస్, అజిత్ తల గారు అనేది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇంకా నేను కూడా ఒకప్పుడు తల ఫ్యానే. బట్ సినిమాలు అన్నీ అట్లా అవ్వడం తప్ప ఏం అనిపించలేదు. సో ఇంకా కమింగ్ టు ట్రైలర్కి వచ్చేసి కంప్లీట్గా ఇది ఒక ఇంగ్లీష్ మూవీ అంట. లైక్ 1997 అమెరికన్ ఫిలిం బ్రేక్ డౌన్ అనే మూవీ నుంచి అడాప్టేషన్కి తీసుకున్నారు. సో ఇంకా అది ఎలా చూపిస్తారు, బ్రేక్ డౌన్ అయితే నేనైతే మూవీ చూడలేదు, ఎలా అవుతుంది లైక్ అడాప్టేషన్ ఎలా చేశానని చూడాలా. కమింగ్ టు మ్యూజిక్ విషయానికి వచ్చేసి అనిరుద్ధ్ ఎందుకంటే ట్రైలర్లో ఏమో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక టన్ మ్యూజిక్ వస్తుంది కానీ అది ఎంతవరకు అనేది అర్థం కాలేదు. అండ్ హోప్ఫుల్లీ వీ హ్యావ్ టు సీ గైస్. ఎందుకంటే ఇంకా కమింగ్ టు ప్రొడక్షన్ విషయానికి వచ్చేస్తే అంత బాగానే ఉంది, అంత హాలీవుడ్ లెవెల్లో ఉంది. ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ అండ్ మేము తెలిసిన సుభాష్ కరణ్ గారు సూపర్ ప్రొడ్యూసర్, పెద్ద బిగ్ ప్రొడక్షన్ ఇన్ తమిళనాడు. అండ్ కమింగ్ టు డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే మగిల్ తిరుమేని. బట్ ఇంతకుముందు అయితే లైక్ తమిళ్లోనే చాలా మూవీస్ తీశారు. తెలుగులో వచ్చేసి ఆల్మోస్ట్ తమిళ్లో హిట్ అయిన 2-3 సినిమాలు ఉన్నాయి. నాకు కూడా ఇది చిన్న సినిమాలు అవి. టెడ్డీ అని చెప్పేసి రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, అదొకటి. రెడ్ అని చెప్పేసి రామ్ పోతినేని గారిది, అది కూడా ఫ్లాప్ అనుకున్నాయి. తెలుగులో కూడా ఫ్లాప్ అయింది అది. ఇంకా అది ఆ రెండే అట్లయితే తెలుగులో డైరెక్ట్ తీశారనుకుంటా, కాకపోతే ఫ్లాప్ అయింది. ఇంకా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే నాకు తెలిసి ఒకటి కూడా లేవు. ఏదో తెలియదు కూడా తెలుగు వాళ్ళకి అయితే నాకు తెలిసి. అదొకటే టెడ్డీ అనేది ఒకటి. అది కూడా రెఫరెన్స్ మేము చూస్తే కానీ తెలిసింది, నాకు తెలియదు. సో ఓవరాల్గా అయితే టీజర్ అయితే లైక్ ట్రైలర్ అయితే లైక్ అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు, ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మనం వాళ్ళు మళ్ళీ ప్రీ రిలీజ్ చేసి మళ్ళీ ఇంకేమైనా అఫీషియల్ ట్రైలర్ మళ్ళీ రిలీజ్ ట్రైలర్ వెళ్తే కానీ చెప్పలేము. ఎందుకంటే యాక్షన్ డ్రామా థ్రిల్లర్కి అంతకంటే ఓపెన్ చేయలేరు. ఎందుకంటే ఓపెన్ చేసినా కూడా స్టోరీ మొత్తం తెలిసిపోతుంది ఉద్దేశంలో నా ఉద్దేశం చేయలేదు అనుకుంటున్నా. హోప్ఫుల్లీ లైక్ అజిత్ తలా ఫ్యాన్స్ గారు తలా అంటే గూస్ బంప్సే, ఎందుకంటే ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. సో February 6th రాబోతుంది మూవీ. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, ఎందుకంటే తలా ఫ్యాన్ కాబట్టి ఆబ్వియస్లీ నేను కూడా ఫస్ట్ వెళ్ళిపోతాను. ఎందుకంటే సినిమాలు బాగోపోయినా తలాకు ఫ్యాన్స్ ఉంటారు, అదే కిక్ అంటే. లైక్ పవన్ కళ్యాణ్ ఎట్లా లైక్ తమిళనాడులో అజిత్ గారు అట్లా. సో అదే అనమాట. సో మీరేమనుకుంటున్నారు, లైక్ తెలుగులో అయితే పట్టుదల అని పెట్టారు, చూద్దాం మరి ఇంకా ఆ సినిమా ఎంత పట్టుదల ఉంటుంది ఎట్లా మీరేమనుకుంటున్నారో. లైక్
మీరు అఫీషియల్ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది, మీకు అసలు ఏం అర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అనిరుద్ మ్యూజిక్ గురించి అజిత్ గారు రీసెంట్గా R1 కార్ రేస్ కార్ కార్ రేసింగ్లో థాట్ రావడం జరిగింది. దాని గురించి మీరు అనుకుంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అట్లాగే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు ఒకసారి నోటిఫికేషన్ రాకపోవచ్చు. సో అది కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్. మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ.